నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న బోన్పల్లి నుంచి అన్న, ఓల్డ్ బోన్పల్లి అన్న, మల్కాజ్గిరి కిందికి వస్తుంది అన్న. అన్న నరేంద్ర మోదీ మీటింగ్ అవుతుంది కదా అన్న, 100% నరేంద్ర మోదీ ఏడ మీటింగ్ అయినా కానీ 100% మేము పోతాం అన్న సిటీలో. అన్న పైసల గురించి ఈసారి పైసల గురించి రావడం లేదన్న, నరేంద్ర మోదీ పైన ఉన్న ప్రేమ పైన వస్తుండ్రు అన్న. అంటే కొందరు నాయకులు ఇచ్చి తీసుకొచ్చే లోళ్ళు కూడా ఉన్నారు, కొందరు సొంతంగా ఖర్చు పెట్టుకొని కూడా కొందరు తీసుకొని వస్తారు. ఎందుకంటే కొందరు ఆర్థికంగా తక్కువ ఉంటారు కదన్న, అంటే వాళ్ళు పని చేస్తే కొన్ని పైసలు వస్తాయి అన్నప్పుడు మనం ఇవ్వచ్చు కదా, పైసలు ఇచ్చి తీసుకురావచ్చు కదా అని కొందరు జోబుల నుంచి ఖర్చు పెట్టుకొని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారన్న. దాంట్లో నేను కూడా కొందరు ఉన్నారు కదా, అట్లా నేను నా జోబుల నుంచి ఖర్చు పెట్టుకొని కూడా తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ మీటింగ్ అని కాదు, కొన్ని మీటింగ్లకు పోయినప్పుడు నా దోస్తులు వస్తారు కదా, అప్పుడు ఖర్చు అంటే వాళ్ళ జోబులకు ఇవ్వడానికి కాదన్న, అప్పుడు మనం ఇప్పుడు ఇంటికాడికి పోయినాక వండుకోలేరు, అట్లా ఉంటప్పుడు ఒక బిర్యానీ అయినా కానీ పోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత వండుకోలేరు కాబట్టి లేట్ అయిపోతుంది కాబట్టి అట్లా ఇవ్వడం జరుగుతుంది అంతే అన్న. 100% మనస్ఫూర్తి అన్న. నేను అన్న ఈ రోజు నరేంద్ర మోదీ ఏ దేశం అయినా కానీ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, నరేంద్ర మోదీ జిందాబాద్ అని చెప్తున్నారు చూడు, గొప్పతనంగా వాళ్ళ దేశాల్లో ఉండి మన స్లోగన్ ఇస్తుండ్రు చూడు, ఆ ధైర్యం ఇచ్చింది నరేంద్ర మోదీ అన్న. అట్లా ఉంటప్పుడు నరేంద్ర మోదీ గురించి రావడంలో తప్పేముందన్న. ఈ రోజు నరేంద్ర మోదీ ప్రజల గురించి ఏడ చూసినా కానీ, హైవేలు అయినా కానీ, రేషన్ బియ్యం అయినా కానీ, మీరు చూడొచ్చు బుల్లెట్ ట్రైన్లు అయినా కానీ, ఆ రోజు ఏడు అప్డేట్ అయినాయన్న. ఎవరు చేసినారు? 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా చేసిందన్న? ఈ రోజు అప్డేట్ వర్జన్ లో పోతుంది భారతదేశము అంటే అది నరేంద్ర మోదీ పుణ్యానంతో, నరేంద్ర మోదీ ఆలోచించడంతో, నరేంద్ర మోదీ ఎవరైతే స్టాఫ్ ఉందో, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళతోటి పోతుంది ఈ రోజు. బీజేపీ పార్టీ ముస్లింలకు అలెక్ట్ చేస్తుంది, అలా రిజర్వేషన్లు చూడదు అన్న. ఈ రోజు దీని గురించి రిజర్వేషన్ గురించి ఏంటైనా కానీ నరేంద్ర మోదీ మాట్లాడింది అన్న. అంటే ఈ కొందరు కాంగ్రెస్ లో ఉన్న దరిద్రులు, ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్న కొందరు దరిద్రుల గురించి మాట్లాడుతున్నా, అద్దంకి దయాకర్ ఏమని మాట్లాడుతున్నా ఒక స్టేజ్ పైన, రాముడు మీ చిన్నాయనారా, మీ చిన్నాయనారా అంటూ, మీ చిన్నాయనారా ఎవరిని అంటున్నావు భయ్? నువ్వు మీ చిన్నాయనారా అని ఎవరిని అడుగుతున్నావు భయ్? నువ్వు ప్రజల్ని ముంగటున్నప్పుడు, నేను గెలిపించినప్పుడు, మీ పార్టీని తీసుకొచ్చినప్పుడు, మీవైతే స్కీమ్లు ఉన్నాయో గా స్కీమ్ల మీద మాట్లాడి, ఆ స్కీమ్లు ఏవైతే చేసినావో, అమలు చేసినావో గా స్కీమ్ల మీద మాట్లాడి ఓటు అడుగుపోయి అని చెప్తుంటే, చిన్నాయనారా మీ రాముడు మా చిన్నాయనే అనుకో, మా పెద్ద ఆయననే అనుకో, మా ప్రాణమే అనుకో అన్న. మా రాముని గురించి మేము ఏమైనా చేస్తాము. నీకేమైంది భయ్? నువ్వు ఎవరు? నువ్వు లీడరా? లోఫర్ గానివా? నువ్వు లీడర్ అయితే ప్రజల గురించి మాట్లాడు, నువ్వు లోఫర్ గాని ఉంటే నీ నోటికి వచ్చింది మాట్లాడు. అంటే నువ్వు లోఫర్ గాని అయితే స్టేజ్ ఎక్కవు. నీ స్టేజ్ ఎందుకు ఇచ్చిండ్రు? స్టేజ్ నీ ఏదైతే పార్టీ ఉందో స్టేజ్ ఎందుకు ఇచ్చిండ్రు? నువ్వు చెప్పిన స్కీమ్ల పైన, మీ పార్టీ ఇచ్చిన స్కీమ్ల పైన, నువ్వు చేసిన అభివృద్ధి పైన, దాని మీద నువ్వు మాట్లాడు. 100% మేము డెబిట్కి వస్తాం. దాని గురించి మాట్లాడి తప్పైతే సారీ అని కూడా చెప్తాం, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాం. ఏ రోజైతే మేము తప్పు మాట్లాడినా కానీ ప్రజలు మళ్ళా నువ్వు కరెక్ట్ చేసినప్పుడు ప్రజలని కోటేస్తారు కదా. ఈ రోజు భద్రాచలం గురించి మాట్లాడుతుండ్రు, అవునా కదా? ఈ రోజు అయోధ్యలో రాముడే ఉన్నాడు, భద్రాచలంలో రాముడు. నీకు ప్రాబ్లం ఏమొచ్చింది నేను అడుగుతున్నా. మరి దానికన్నా ముందు 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మరి అయోధ్య గురించి ఎందుకు మాట్లాడలే అని అడుగుతున్నా. మరి కాంగ్రెస్ పార్టీ దరిద్రులకు చెప్తున్నా, నువ్వు ఏదైతే భద్రాచలం గురించి మాట్లాడేటప్పుడు మరి అయోధ్యలో ఎందుకు ఫోటో దిగి మాట్లాడతలేవు అని అడుగుతున్నా. ఈ రోజు తెలంగాణలో గురించి రాముడు గుడి ఉన్నందుకు మేము కూడా గొప్పగా అనుకుంటామన్నా, కానీ ఏడికైనా కానీ ఈ రోజు టూరిజం అనేది ఉన్నది. ఈ రోజు టూరిజం వల్ల డెవలప్మెంట్ అవుతుంది. ఈ రోజు దుబాయ్ చూడొచ్చు, ఏదైతే పెట్రోల్ తగ్గుతుందో అప్పుడు డెవలప్మెంట్ చూసుకుంటున్నారు. అట్లా దాంట్లో మనము రాముని గుడి కట్టి మనం గొప్పతనం అందరికి చూపిస్తున్నప్పుడు ఈయనకేం ప్రాబ్లం అవుతుందన్న నాకు అర్థమైతే లేదు. రాముని ఎందుకు తీసుకొని వస్తుండో అంటే హిందూ ముస్లింల గొడవలు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లో ఉన్న కొందరు దరిద్రులు. కానీ దమ్ముంటే వీళ్ళు 3 నెలలు అవుతుంది కదన్నా గెలిచి, మీరు 3 నెలలు అవుతుంది అందుకు గెలిచిన దాని తర్వాత మీరేం అభివృద్ధి చేసినారో, ఏవైతే ఓట్లు వేసినారో ప్రజలకు, వాళ్ళకి సేవ చేయమని చెప్పండి కాంగ్రెస్ పార్టీకి. కానీ ఈ 3 నెలల ముందు, ఈ 3 నెలల నుంచి ఏం సేవ చేసిండ్రో దాని గురించి మాట్లాడతలే. ఈ కేటీఆర్ దరిద్రుడు, ఈ మన కాంగ్రెస్ లో నుంచి అద్దంకి దయాకర్ వీళ్ళు మాట్లాడుతుంటారు నా రాముని గురించి. దీనికన్నా మొన్న నమ్ము అంటే అన్నం పెట్టవు, సున్నం పెట్టవు, నమ్ము అంటే నమ్మించి మోసం చేస్తున్నారు అన్న. ఇగో అన్నం పెట్టేది అంటే ఈ దరిద్రులు అన్నం పెట్టుంటే, ప్రజలకి అన్నం పెట్టుంటే మళ్ళీ ఇంకొకసారి గెలిపిస్తుండే కదా. వీళ్ళు అన్నం పెట్టరా అంటే సున్నం పెట్టిండ్రు కాబట్టి ఇంటికి కూడా సున్నం రుద్దిండ్రు, అట్లనే బరాబర్ రుద్దిండ్రు కాబట్టి ఇలా రోజు నోట్లకి వచ్చిన మాట మాట్లాడుతుండు. ఈ కేటీఆర్ అనే దరిద్రుడు, ఈ బీఆర్ఎస్ పార్టీ అనే దరిద్రం పార్టీ
ఇయ్యాలటి వరకు ప్రజలకి సేవ చేయడానికి చేతగాలే కానీ అలా కార్యకర్తలకు సేవ చేసుకుంది. ఏదైతే దళిత బంధు వచ్చిందో అలా కార్యకర్తలకు వచ్చింది కానీ ప్రజలకు వచ్చింది అన్న చూపిమని చెప్పి ఈ దరిద్రుని మేము ఇచ్చినామని చెప్పి స్టేజ్లో వేసినారు కదా, మాట్లాడుతున్నారు. రాముడి గురించి మాట్లాడడం కాదు దరిద్రుడు. ఈ కేటీఆర్ నీ దమ్ముంటే నీ ధైర్యం ఉంటే దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రో ఈ తెలంగాణలో వాళ్ళందరినీ స్టేజ్ పైన నిలబెట్టి నీకు దళిత బంధు వచ్చింది కదా అని చెప్పి మాట్లాడమని చెప్పు. వీళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఏదైతే మన షాదీ ముబారక్ ఇచ్చిండ్రో వాళ్ళని నిలబెట్టి మేము నీకు షాదీ ముబారక్ వచ్చింది కదా, ఇట్లా నీకు వచ్చిందా లేదా తమ్ముడు కార్యకర్తనా కాదు కదా, ప్రజలు కదా, ప్రజలకు సేవ చేసినాం కదా, అట్లా ఓటు అడుగుమని చెప్పండి. అట్లా చేత కాదు కానీ రాముడు గురించి మాట్లాడని నమోలు అంటే నాకు కడుపు నిండుతా. నీకు ఎందుకు పోయి నీ పార్టీ మొత్తం మండుకుంది, నువ్వు కడుపు నింపే టైం ఉండే 10 సంవత్సరాలు నువ్వు ఎంతమంది కడుపు నింపినవో చూపి, ఎంతమంది కడుపు నింపినవో ఏ మాట మీద నింపినవో ఆ మాట మీద ఓటాడు. నీకు అంటే నమో మీద అప్పుడు ఓటేసిండ్రా, అప్పుడు ఎందుకు ఓటేసిండ్రు? జై తెలంగాణ అన్నారు, అవునా కదా, జై తెలంగాణ అని చెప్పి కొన్ని వేల మంది ప్రాణాలు ఇచ్చిండ్రు, 1200 మంది ప్రాణాలు ఇచ్చిండ్రు, అవునా కదా. మరి వాళ్ళ మీద తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఏం న్యాయం చేసినాడు? ఈ దరిద్రుడు అన్న స్టూడెంట్లు ప్రాణాలు ఇచ్చిండ్రు, ఆ స్టూడెంట్లు ఎగ్జామ్ నడుస్తుంటే లీకేజ్ చేసిన ఘనత ఈ కేటీఆర్ దరిద్రుని కన్నా. ఆ పార్టీలో ఉన్న ఆ కేటీఆర్ పిఏ ఉన్నారు కదా, ఆయన ఊర్లో ఎంతమంది పాస్ అయినారో అడుగుమని చెప్పన్నా. దాని గురించి బయట చెప్పమన్నా, దాని మీద మాట్లాడడానికి చేత ఎన్ని లీకేజ్ జరిగినాయో తెలుసు. ఆ రోజు మనం పేపర్ అనుకున్నాం, ఈ రోజు లీక్ కూడా జరిగింది, చూసినారు కదా నీళ్ళది. ఇది కేటీఆర్ కి చెప్తున్నా కదన్నా, ఆ రోజు 1200 మంది ప్రాణం ఇచ్చిన భిక్ష 10 సంవత్సరాలు ఈ కేసీఆర్ కి 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు కదా. ఆ 10 సంవత్సరాలు మన తెలంగాణలో ఉన్న ప్రజలకి ఏమి చేయనికి చేతగాలే. ఆ చేతగాలేదు కాబట్టి ఈ రోజు కావాల్చుకొని రాముని గురించి దీని గురించి హిందూ ముస్లింల గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో మత శిచ్చు లేపడానికి ప్రయత్నం చేస్తుంది. అన్న 12 నుంచి 12 పైన 17 కూడా రావచ్చు అన్న, 100కి 100%. ఈ రోజు చూడొచ్చు మన దాంట్లో మన తెలంగాణలో 12 నుంచి 17 సీట్ల పైన ఎట్లాంటి వాతావరణం ఉందో 100కి 100% నరేంద్ర మోదీ కావాలని ప్రజలే కోరుకుంటున్నారన్న. ఈసారి గెలుపు గురించి మాట్లాడకండి, 100కి 100% ఈజీగా గెలుస్తుండో నరేంద్ర మోదీ. కానీ గెలవడం ఇంపార్టెంట్ కాదు, ఈసారి 400 సీట్లు రావాలా. కొన్ని పనులు నరేంద్ర మోదీ చేసేది ఉంది, ఆ పనులు చేయాలి అంటే 400 సీట్లు వస్తేనే ఖచ్చితంగా చేయగలుగుతారని చెప్పి అందుగురించే నరేంద్ర మోదీ కాన్ఫిడెంట్ గా ఈసారి 400 సీట్లు ఇవ్వాలి ప్రజలందరూ కలిసి అని చెప్పేసి 400 సీట్లు అడుగుతున్నారన్న. 100కి 100% ఈసారి 400 సీట్లు వస్తుంది. నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఇంకా భారతదేశంలో చాలా గొప్ప పనులు కూడా జరగబోతున్నాయి. ఎట్లయితే రోడ్లు అభివృద్ధి చెందినాయో, ఎట్లయితే మన రాష్ట్రంలో బియ్యం ప్రజలకు ఎట్లయితే ఇస్తున్నారో, ఎయిర్పోర్ట్స్ ఎట్లయినాయో అట్లా అన్ని రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతారన్న. భారత్ మాతకి జై శ్రీరామ్.